హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం ఉగాది ఏ రోజు వచ్చింది, మనకి ఆ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, స్వామివారికి నైవేద్యం ఏం సమర్పించాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలో కూడా మనం అంతా వీడియోలో అయితే తెలుసుకుందామండి. మనకి ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తారీఖున అంటే ఆదివారం రోజున అయితే పాడ్యమి వచ్చిందండి. మనం పాడ్యమి రోజే ఉగాది పండగ అయితే జరుపుకుంటాము. తెలుగు వాళ్ళే అందరికీ ఇదే నూతన సంవత్సరంగా కూడా జరుపుకుంటారనమాట. బ్రహ్మదేవుడు మనకి ఉగాది రోజే సృష్టిని మొదలు పెట్టారని చెప్పి మనకి బ్రహ్మముహూర్తంలోనే పూజ అనేది జరుపుకుంటారండి. ఉగాది శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబానికి, అందరికీ మన యూట్యూబ్ రేఖా టాక్స్ నుంచి అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఉగాది రోజు పూజ విధానం తెలుసుకుందామండి. ఉగాది రోజు ఈ సంవత్సరం మనకి ఆదివారం రోజున వచ్చిందండి. ఆ రోజు సూర్యభగవానుడికి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే సూర్యభగవాన్తో పాటు మీ ఇష్టదైవాన్ని, మీ కులదేవతని కూడా నమస్కరించుకుంటే చాలా మంచిదన్నమాట. పూజ చేసుకునే శుభ సమయం అండి. ఆ రోజు ఉదయం 5 నుంచి 10 గంటల లోపు అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కుదరలేదు అంటే కొంచెం పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకునేటప్పుడు కుదరకపోతే ఆ సమయంలో పూజ అనేది మొదలు పెట్టేసి మనము చేసుకోవాల్సినవన్నీ అయిపోయాక మనము పూజ అనేది చేసుకోవచ్చండి. వారికి పెట్టే నైవేద్యం అండి. ఉగాది రోజు ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉగాది పచ్చడిని అయితే చేసుకుంటారండి. షడ్రుచులు కదా, తీపి, పులుపు, కారం, వగరు, చేదు ఇలా అన్నీ కలిపితేనే మనకి పచ్చడి అవుతుంది. అది మనము స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఉగాది రోజు అయితే తీసుకుంటాము. ఆ తయారీ విధానం ఇక్కడ చూద్దామండి. కొద్దిగా చింతపండు గుజ్జును తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా బెల్లం అండి. బెల్లం వేసి మనము అంతా కలిసేలాగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇలాగా చేత్తో అయినా లేదా స్పూన్తో అయినా సరే ఇలాగ కలుపుకోవచ్చండి. నేను టెంకు కట్టని మామిడికాయ తీసుకున్నానండి. టెంకు లేకపోతే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా తోలుతో పాటు తీసుకోవచ్చు. టెంకు ఉందనుకొని తోలు తీసేసి మామిడికాయని తురుముకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా అయినా సరే కట్ చేసుకోవచ్చు. ఇలా మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఇక్కడ చేదు కోసం వేప పువ్వు అండి. ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కలా చేసుకుంటారండి. కొన్ని ప్రాంతాలు ఒకలా చేస్తారు, కొంతమంది ఒకలా చేస్తారు. మేమైతే ఇలా చేసుకుంటామన్నమాట. ఇలా చేసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కొంతమంది అంటే ఆ రోజు ఖచ్చితంగా కొత్త కుండను తీసుకొస్తారండి. దాంట్లోనే ఉగాది పచ్చడి కలిపి అదొక 2-3 డేస్ వరకు ఉంచుకొని కూడా తాగుతారనమాట. అంటే కుండలో ఉంటే చల్లగా ఉంటుంది. కుండ ఎందుకంటే ఆ రోజు నుంచి కొత్త కుండని వాడతారండి. ఆ రోజు దాంట్లో వాటర్ పోసుకొని తాగుతారనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ తాగితే మంచిది కాదు కాబట్టి కుండలో వాటర్ తాగితే చాలా మంచిది. అది అనేది ఏంటంటే ఉగాది నెక్స్ట్ నుంచి ఇంకా ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా, దానికోసం ఉగాది రోజు ఖచ్చితంగా కొత్త కుండలో అయితే పచ్చడి కలుపుకుంటారు. నేనైతే ఏ ఫెస్టివల్ అయినా ఇలా పులిహోర అయితే చేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటానండి. మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టం అనమాట ఇలా చింతపండు పులిహోర. ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందామండి. 1 kg రైస్కి నేను ఇక్కడ 100 grams చింతపండు అయితే ఒక రోజు ముందే నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మంచిగా నానిపోతుంది. లేదు అనుకుంటే ఒక 2-3 hours ముందు పెట్టుకున్నా సరిపోతుందండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇలా గుజ్జు మొత్తం తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా మగ్గనిచ్చేయాలి, అంటే దగ్గరికి అయ్యేలాగా. ఇలాగా మొత్తం మగ్గిపోయే లోపు మనం రైస్ పెట్టేసుకొని, ఎప్పుడైనా సరే పులిహోరకి రైస్ అనేది మెత్తపడకూడదండి. కొంచెం పలుగ్గా ఉంటేనే రైస్ అనేది పులిహోర చాలా బాగుంటుందన్నమాట తినేటప్పుడు. నేను ఇక్కడ రైస్ అయితే తీసేసుకొని కొంచెం ఒక పెద్ద గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం పసుపు, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడ మనం చేసుకుంది చింతపండు పులిహోర కాబట్టి ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం ఒక 1/2 tablespoon షుగర్ అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే పులుపుకి షుగర్ కొంచెం ఉండాలన్నమాట. దీన్ని మొత్తం ఇప్పుడు ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద గిన్నె అయితేనే పులిహోర మంచిగా కలుపుకోవడానికి అయితే వస్తుందన్నమాట. మొత్తం కలిపేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం మనం కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులిహోరకి. పల్లీలు వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు. ఇప్పుడు ఇందులోకి మనము ఆవాలు అయితే వేసుకుంటున్నానండి. నేను జీలకర్ర వెయ్యను పులిహోరలో, నాకు ఎందుకో నచ్చదనమాట. ఇక్కడ కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అయితే ఎక్కువగా పడుతుంది. కొంచెం పసుపు వేసేసుకొని ముందుగా కొంచెం అయితే ఇంగువ అయితే వేసేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాగ అంతా కలిపేసుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత మనం పులిహోరలో వేసేసి కలిపేసుకోవాలన్నమాట.
ఇది ముందు తాలింపు అయితే కలిపేసుకోవాలండి. మళ్ళీ నేను చింతపండు అయితే తాలింపులో వేయనండి, ఎందుకంటే ముందే గుజ్జుని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను కాబట్టి సరిపోతుంది. అది కొంచెం మిగిలినా సరే స్టోర్ చేసుకోవచ్చు అండి, ఒక ప్లాస్టిక్ కానీ లేదా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ అయితే మనకి పులుపు అలాగే ఉంటుందండి ఫ్రిడ్జ్లో. ఇదండి పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉగాది రోజు మేము ఖచ్చితంగా చేసేది బొబ్బట్లు అండి. నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఆ నెయ్యి అంతా కలిసేలాగా అయితే కలిపేసుకుంటున్నాను. మైదాతో అయితే చేయట్లేదండి, గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి కాచి చల్లారి పెట్టిన పాలు తీసుకున్నానండి. తీసుకొని మంచిగా మొత్తం అంతా మిల్క్తోనే కలుపుకుంటున్నాను. అంతా అయిపోయిన తర్వాత పైన కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసాను. ఇది ఒక 3 అవర్స్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నానండి. కప్పున్నర శనగపప్పు అయితే తీసుకొని దీన్ని ఉడకబెట్టేసుకొని ఆ వాటర్ అంతా పోయేలాగా ఒక దాంట్లో అయితే వేసుకున్నాను. ఆ వాటర్ని చారులాగా పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1.5 కప్పు శనగపప్పుకి నేను ఇక్కడ 2 కప్స్ బెల్లం తీసుకున్నానండి. బెల్లాన్ని కరగబెట్టేసుకోవాలి మనం. ఇక్కడ నేను ఉడకబెట్టుకున్నా కదా, దాన్ని కొంచెం మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఎందుకంటే అలా పట్టుకుంటే మంచిగా ఉండ చేయడానికి బాగా వస్తుంది అని చెప్పి చేసుకొని ఇది కొంచెం బెల్లంలో వేసి ఇలా వచ్చేలాగా మనం దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి కొంచెం చేతికి అప్లై చేసుకొని ఇలా వచ్చేలాగా ఉండలు చేసేసుకోవాలండి. పూర్ణాలకు ఎలా చేసుకుంటామో అంత సైజే. ఇప్పుడు ఎంత సైజు ఉండ తీసుకున్నామో అంతే సైజు చపాతీ పిండి కూడా తీసుకొని ఇప్పుడు మనము దాంట్లో ఉండలో చపాతీ పిండిలో కొంచెం చేసుకొని అందులో మనము పూర్ణాల పిండి పెట్టేసుకోవాలి. చూసేయండి, ఇలాగా ఒత్తేసుకున్నాను. కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అంతా చేసేసుకొని నేను పెంక మీద వేసుకొని నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుందన్నమాట బొబ్బట్లు. ఇలాగ నేనైతే ఖచ్చితంగా ఉగాదికి అయితే చేసుకుంటామండి. పులిహార, పరవన్నం, ఉగాది పచ్చడి, బొబ్బట్లు అయితే కామన్ అనమాట ఉగాది టైంలో. ఈ టైంలో చేసుకుంటాం అనమాట. ఇలాగా అన్నీ రెడీ చేసుకొని స్వామి దగ్గర పెట్టేసుకొని మనం పూజ చేసుకొని నమస్కారం చేసుకున్నాక ఇంట్లో వాళ్ళందరం ఫస్ట్ ఉగాది పచ్చడినే తీసుకోవాలండి. దాంట్లో మనకు అన్నీ రావాలి, తీపి, పులుపు, చేదు, కారం, వగరు అన్నీ వచ్చేలాగా చూసుకొని ఆ పచ్చడిని స్వీకరించాలన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మన ఛానల్ తరపు నుంచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అండి. ఉగాది శుభాకాంక్షలు. బాయ్.